వారు అధికారంలోకి వస్తే ఇంకా కళ్ళు గంటా ఉన్నారు. నేను చాలా సందర్భాలు చెప్పి మళ్ళీ చెప్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ఎట్లా గతమైపోయింది, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా గతమే. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు, వాళ్ళు వచ్చేది లేదు, సచ్చేది లేదు. మేము ఇస్తున్న పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇలా సోనియా గాంధీ గారి యొక్క పుట్టినరోజు ఇవాళ. వారు కదా తెలంగాణ ప్రదాత. నిజంగా తెలంగాణ తల్లి ఎవరిని ఆరాధించుకోవాలంటే సోనియా గాంధీ గారిని ఆరాధించుకోవాలి. వారే తెలంగాణకి భిక్ష పెట్టినటువంటి మహాతల్లి. సోనియా గాంధీ గారి యొక్క దృఢ సంకల్పం వల్లే తెలంగాణ ఆవిర్భమైంది. అదందరూ తెలుసుకోవాలి. సోనియా గాంధీ గారి యొక్క మధ్యలో తెలంగాణ అంశం లేకుంటే ఇంకా 100 ఏళ్ళైనా తెలంగాణ వచ్చేది కాదు. ఒక సంకల్పంతో ఒక దృఢ నిర్ణయం తీసుకొని యూపీఏలో ఉన్నటువంటి పక్షాలను నొప్పించి మెజారిటీ ఎంపీల వల్ల తెలంగాణ వచ్చింది. ఆయన టీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఎంపీలు ఇద్దరు పోరాడితే తెలంగాణ రాలే. యావత్ యూపీఏలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాల యొక్క ఎంపీలందరూ కూడా సపోర్ట్ చేసి ఓటేస్తేనే తెలంగాణ వచ్చింది. ఆ రకంగా చేయగలిగింది మహాతల్లి సోనియా గాంధీ మాత్రమే. ఇవాళ ఏ కాంగ్రెస్ కార్యకర్తను, ఏ తెలంగాణ పౌరుడైనా అభిమానించుకోవాలి సోనియా గాంధీ గారిని. వారి వల్లే తెలంగాణ రియాలిటీ అయింది సోనియా గాంధీ వల్లే. వారి జన్మదినం ఇవాళ. నేను పొద్దున్న చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తాను. వారికి శుభాకాంక్షలు. ప్రతి తెలంగాణ వాది, తెలంగాణ పౌరుడు ఇలా సోనియా గాంధీ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్న సందర్భం.